వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తుంది. అదే దళపతి విజయ్. వెండి తెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఆయన వ్యూహాలు మాత్రం సీనియర్ పొలిటీషియన్లకు సైతం అంతు చిక్కడం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్ప నాయకుడు అన్నట్లుగా ఆయన ప్రత్యర్థుల విషయంలో చాలా సెలెక్టివ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అధికార డిఎంకేపై విమర్శలు కురిపిస్తున్న విజయ్ కేంద్రంలోని బీజేపీ విషయంలో మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు విజయ్ వ్యూహం ఏంటి? ఆయన ఎందుకు బీజేపీని టార్గెట్ చేయడం లేదు? విజయ్ తన పార్టీని స్థాపించిన ప్రారంభం నుంచే సిద్ధాంతాల పరంగా చాలా క్లారిటీ ఇచ్చారు. డిఎంకే తన రాజకీయ శత్రువని, బీజేపీ తన సైద్ధాంతిక శత్రువని ప్రకటించారు. అంటే ప్రత్యక్ష యుద్ధం డిఎంకేతో, భావాజాల యుద్ధం బీజేపీతో అని అర్థం. కానీ గత కొన్ని నెలలుగా జరిగిన బహిరంగ సభలను గమనిస్తే విజయ్ పూర్తిగా గేర్ మార్చారు. ఇటీవలే జరిగిన భారీ సభలో ఆయన డిఎంకేను చెడు శక్తిగా అభివర్ణించారు. కానీ అదే సమయంలో బీజేపీని లేదా ప్రధాని మోదీని నేరుగా విమర్శించే జోలికి వెళ్లలేదు. నిజానికి గతంలో నీట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి అంశాలపై విజయ్ సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత సభలో మాత్రం ఆయన ఫోకస్ అంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. దీని వెనుక ఒక బిగ్ పిక్చర్ ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తే రాష్ట్రంలో వ్యతిరేక ఓట్లు చీలిపోయి అది పరోక్షంగా డిఎంకేకే లభిస్తుందనేది విజయ్ ప్రధాన ఆందోళనగా కనిపిస్తోంది. అందుకే ఆయన ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్లుగా ముందుగా డిఎంకే కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళనాడులో ప్రస్తుతం 3 ప్రధాన శక్తులు ఉన్నాయి. ఒకటి డిఎంకే కూటమి, రెండవది అన్నా డిఎంకే బీజేపీ కూటమి, మూడవది విజయ్ పార్టీ. ఇక్కడ విజయ్ చాలా తెలివిగా అన్నా డిఎంకే ఓటు బ్యాంకుపై కన్నేశారు. రోడ్ సభలో ఆయన దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితను అనటం కోయిన్సిడెంట్ కాదు. జయలలిత తన ప్రసంగాలలో వాడే తీయ శక్తి అనే పదాన్ని విజయ్ వాడటం ద్వారా తాను ఆమె వారసుడనే సంకేతాలను అన్నా డిఎంకే క్యాడర్లోకి పంపారు. బీజేపీని విమర్శించకపోవటం వెనుక పొత్తుల సమీకరణాలు కూడా ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రత్యక్షంగా బీజేపీతో కలవకపోయినా అన్నా డిఎంకేతో కలిసి ఒక మూడవ కూటమిని ఏర్పాటు చేస్తే అది డిఎంకేకు భారీ దెబ్బ అవుతుంది. శత్రువులకు శత్రువు మిత్రుడు అన్న సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతోంది. కేంద్రంతో అనవసరంగా వైరం పెట్టుకుంటే దర్యాప్తు సంస్థల ఒత్తిడి పెరుగుతుందనే ఆలోచన కూడా లేకపోలేదు. ముఖ్యంగా కరూరు తొక్కిసలాట ఘటన వంటి వివాదాలలో చిక్కుకున్నప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే సేఫ్ అని ఆయన భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. విజయ్ సోషల్ మీడియా వ్యూహాలు చూస్తుంటే ఆయన టార్గెట్ ఆడియన్స్ యువత అని అర్థమవుతోంది. తమిళనాడులో దాదాపుగా 15 మిలియన్లకు పైగా సభ్యత్వాన్ని కలిగి ఉన్న టీవీకి కేవలం సిద్ధాంతాల కంటే ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తోంది. నిరుద్యోగం, అవినీతి, పారందూర్ ఎయిర్పోర్టు భూసేకరణ వంటి అంశాలపై విజయ్ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. బీజేపీపై మౌనం పాటించడం ద్వారా తమిళనాడులోని హిందూ ఓటు బ్యాంకులో కొంత చీలిక తీసుకురావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్ర వేయటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. విజయ్ ఇప్పుడు సాఫ్ట్ హిందుత్వ లేదా అందరినీ కలుపుకుపోయే ద్రవిడ జాతీయవాదాన్ని ఎంచుకుంటున్నారు. దాంతో అటు మైనార్టీల ఓట్లు పోకుండా ఇటు మెజారిటీ ఓట్లు గంపగుత్తుగా బీజేపీ వైపు వెళ్లకుండా చూడాలనేది ఆయన మాస్టర్ ప్లాన్. అంటే ఆయన వ్యూహం క్యాచ్ 2 birds విత్ 1 stone అన్నట్లుగా సాగుతోంది. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే కేవలం సినిమా గ్లామర్ సరిపోదు. విజయ్ టీంలో రికార్డ్స్, ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఉండటం గమనార్హం. మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజీ అరుణ్ రాజ్ను ప్రచార కార్యదర్శిగా నియమించుకోవటం ద్వారా పార్టీని మరింత ప్రొఫెషనల్గా నడిపిస్తున్నారు. అలాగే అన్నాడీఎంకే నుంచి వచ్చిన సీనియర్ నాయకుడు కేఏ సెగూటయ్యన్ వంటి వారు విజయ్కు అండగా నిలవటం పార్టీకి కొత్త బలాన్ని ఇచ్చింది. ప్రస్తుతం సర్వేలు చెబుతున్న దాని ప్రకారం విజయ్ పార్టీకి సుమారుగా 20-23% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఓట్లు ఎవరి ఖాతా నుంచి పడతాయనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవేళ విజయ్ బీజేపీని తీవ్రంగా విమర్శిస్తే గనక ఆ ఓట్లు డీఎంకే వైపు మళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే విజయ్ తన ప్రసంగాల్లో డీఎంకేను విషపూరితమైన శక్తి అని పిలుస్తూ బీజేపీని కేవలం
సిద్ధాంతపరమైన శత్రువు అని మాత్రమే వదిలేస్తున్నారు. ఆయన మౌనం వెనుక ఉన్నది బలహీనత కాదు, అదొక సైలెంట్ స్ట్రోమ్ అని ఆయన మద్దతుదారులు అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే నాయకుడు లేరనేది వాస్తవం. విజయ్ ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాలని స్ట్రాంగ్గా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన తనను తాను స్వచ్ఛమైన శక్తిగా ప్రెజెంట్ చేసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రనాథ్ కూడా విజయ్ వ్యూహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను గద్దెదించాలంటే విజయ్ ఏ వ్యూహాన్ని ఎంచుకోవాలో ఆయనకే వదిలేస్తున్నామన్నారు. ముఖ్యంగా విజయ్ ప్రసంగాల్లో పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రభుత్వాన్ని ప్రశంసించటం ఒక సంకేతం. రంగస్వామి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అక్కడ డీఎంకే ప్రతిపక్షంలో ఉంది. అంటే ఫ్యూచర్లో అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకోవటానికి లేదా వారిని పక్కన పెట్టినా ఇబ్బంది లేకుండా ఉండటానికి విజయ్ అన్ని ద్వారాలు తెరిచి ఉంచుతున్నారు. వెయిట్ అండ్ వాచ్ అన్న చందంగా ఎన్నికల సమయానికి పరిస్థితిని బట్టి తన పొత్తుల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూస్తుంటే విజయ్ రాజకీయ ప్రయాణం ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతుంది. ఆయన మౌనం డీఎంకేను కలవరపెడుతుంటే బీజేపీని ఆలోచనలో పడేస్తుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆయన తన వ్యూహాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. మౌనం అర్ధాంగీకారం అంటారో లేక నిశ్శబ్దం ఒక హెచ్చరిక అంటారో తెలియదు కానీ విజయ్ వేస్తున్న అడుగులు మాత్రం 2026లో తమిళ రాజకీయాలను ఒక కుదిపేలా ఉన్నాయి. విజయ్ లక్ష్యం నెరవేరుతుందా, ఆయన వ్యూహం వర్కౌట్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.